డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్ లక్ష్మయ్యను ఈరోజు దివ్యాంగ ఉద్యోగుల గ్రీవెన్స్ డే సందర్భంగా గౌరవ చైర్మన్ గారి దగ్గరికి వివిధ జిల్లాల నుంచి రావడం జరిగింది. మా అసోసియేషన్లో సుమారు 20,000 నుంచి 30,000 మధ్య దివ్యాంగ ఉద్యోగులు అన్ని రకాల కేటగిరీలు అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్నారు. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక మా అసోసియేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా సాధక బాధకాలు తెలిసినటువంటి గౌరవనీయులు చైర్మన్ గారు ముత్తినేని వీరవర్మ గారిని మా కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం అనేది నిజంగా మా దివ్యాంగ ఉద్యోగులకు ఒక వరంగా భావిస్తున్నాం. వారు మాకు చేస్తున్న కృషి కూడా అలాగానే ఉంది. వారు ప్రతినిత్యం దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను ప్రతి నెల ఒకటో బుధవారం 3వ బుధవారం గ్రీవెన్స్ డేను నిర్వహించి దివ్యాంగ ఉద్యోగులు అన్ని జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు వివిధ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి మాకు ఎల్లవేళ అందుబాటులో ఉన్నటువంటి చైర్మన్ గారిని మాకు మా కార్పొరేషన్కు నియమించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మాకు చేస్తున్నటువంటి కృషికి మా అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ప్రత్యేకంగా 34 జీవో అంటే మేము కోరుకున్న చోట మేము పదోన్నతి పొందినా కూడా అదే ప్లేస్లో ఉండే విధంగా 34 జీవో వరల్డ్ డిజబుల్ డే రోజు ఓడి ఫెసిలిటీ కల్పించినందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 2 జీవోల ద్వారా మాకు మంచి బెనిఫిట్ కల్పించినందుకు కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన మంత్రివర్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈ కృషి చేస్తున్నటువంటి మా కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు రాబో రోజులలో కూడా మంచి మా దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారం అవుతాయని మాకు ఖచ్చితమైన నమ్మకం మా చైర్మన్ గారి ద్వారా చేస్తున్న కృషిని చూసి మాకు అర్థమవుతుంది. ఈ కృషి ఇలానే ఉండాలని కోరుకుంటూ మేము కూడా ప్రభుత్వానికి ఎల్లవేళలా మేము మా దివ్యాంగ ఉద్యోగులకు కేటాయించినటువంటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు షేక్ హబీబ్ మియా, స్టేట్ ప్రెసిడెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్. ఈరోజు ప్రభుత్వం వికలాంగుల పట్ల ఎంతో సానుభూతిగా ఉంది, సహకారం కూడా అందిస్తుంది. అందులో భాగంగానే మరి మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల ఉద్యోగులకు సంబంధించిన 34 జీవో ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లోనే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటట్టుగా, ప్రమోషన్ ఇచ్చినా కూడా అక్కడ వేకెన్సీ ఉంటే అక్కడే ఇచ్చే విధంగా మరి ఎంతో సానుకూల దృక్పథంతో ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి కృషి చేసినటువంటి మంత్రివర్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరి మా యొక్క విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి సానుకూలంగా పనులు అయ్యే విధంగా చేస్తున్న మా కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన బ్యూరోక్రాట్స్ అండ్ ఉద్యోగులు ఇతరులకు కూడా ప్రభుత్వంలో ఉన్న అందరి పెద్దలకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో మాకు ఆత్మ అయినటువంటి డిజబుల్డ్ డే మాకు కూడా ఆన్ పార్ విత్ ఉమెన్స్ లాగా ఓడి ఇవ్వాలని చెప్పేసి మేము గత 10-12 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మరి మా యొక్క విన్నపాన్ని గుర్తించి మాకు వరల్డ్ డిజబుల్ డే అంటే మాకు ప్రత్యేకమైన దినం, అంతర్జాతీయ వికలాంగుల దినం అనేది మాకు ఒక ప్రత్యేకమైన దినం. మరి దాన్ని పురస్కరించుకొని మాకు ఓడి ఫెసిలిటీ ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా మా యొక్క సాధక బాధకాలు తెలిసి మా వికలాంగుడైనటువంటి ముత్తినేని వీరయ్య గారిని చైర్మన్గా ఇవ్వడం నిజంగా మాకు అదృష్టం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముత్తినేని వీరయ్య గారికి నెక్స్ట్ టర్మ్ కూడా మరి వీరినే కొనసాగించాలి. ఎందుకంటే వారికి ఇవ్వడం వల్ల ఆల్రెడీ వికలాంగుల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరొకసారి కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టయితే ఇంకా ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా వాళ్ళు చేయడానికి ఉంటుంది. కొత్త వారికి ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళంతా స్టడీ చేయాలి, మళ్ళీ రెడ్డి వచ్చే మొదలెట్టినట్టుగా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఉన్న వ్యక్తి మా యొక్క సమస్యలను ఆకలింపు చేసుకున్న వ్యక్తి మా విషయాల్ని మా జాతి బిడ్డ మాలో కలివిడిగా ఉండి మాతో పాటుగా ఉన్న వ్యక్తి కాబట్టి తననే కంటిన్యూ చేస్తే మా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నిత్యము ప్రభుత్వానికి మాకు వారధిగా ఉంటూ మా సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మరి ఆ సమస్యల కృషిలో వారి యొక్క కృషి విశేషమైంది కాబట్టి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చైర్మన్గా నియమించిన ప్రభుత్వానికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ సందర్భంలో ప్రభుత్వానికి మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నిర్వహించినటువంటి గ్రీవెన్స్ వికలాంగుల కోసం అంటే ఉద్యోగుల కోసము సపరేట్గా పెట్టి
మా కోసం ఒక 4 గంటల పాటు వెచ్చించినటువంటి చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు ఎన్నో సమస్యల పైన అధికారులకి ప్రతినిధిగా ఉన్నటువంటి మా చైర్మన్ గారు మా సమస్యలను పరిష్కారం ఈరోజు అంటే వచ్చినటువంటి ప్రతి సమస్యను 90% పరిష్కారం చేయగలిగినారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే రాబోయేటువంటి కాలంలో కూడా ఈ చైర్మన్ గారిని కొనసాగించి మా యొక్క సమస్యలన్నిటినీ సాల్వ్ చేసి మా యొక్క దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ తీర్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దివ్యాంగులకు మొత్తానికి అంటే న్యాయం చేసినది అని చెప్పుకోగలిగేటువంటి రోజులు వస్తాయని అయితే మేము భావిస్తున్నాము. అటువంటి అంటే ఒక వ్యక్తిని మా జాతి బిడ్డని మాకు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి మా సమస్యలు ఏంటి అని తెలుసుకొని ఉద్యోగస్తులకి మరియు ప్రభుత్వానికి వారధిగా ఉండి మా సమస్యల కోసం అనునిత్యము ఆలోచిస్తూ పోరాడుతూ మరి మాకు అనుకూలమైనటువంటి మా మంత్రి గారు కూడా మా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. సమస్యలు 90% వాళ్ళ అంటే ఇప్పుడు సాధ్యమవుతుంది అనుకుంటే సాల్వ్ చేస్తున్నారు. సాధ్యం కానీ ఏమన్నా ఉంటే సీఎం గారి దృష్టి వరకు కూడా పోయి వాటిని సాల్వ్ చేసి ఉద్యోగస్తులందరిలో వెలుగుని నింపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సిపిఎస్ అన్నది మాకు ఒక పెద్ద గుదిబండ. ఇప్పుడే ఉద్యోగంలో ఉన్నప్పుడే మేము చేయలేని పరిస్థితి అవుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత మా పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి ఆ సిపిఎస్లో మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దాన్ని కూడా రద్దు చేసేటట్టు చైర్మన్ గారు మరి మా పట్ల ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు జరిగినటువంటి ఈ సమస్యలన్నిటికీ సాల్వ్ అయినందుకు పుల్ల సురేందర్ కుమార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సామాన్యంగా సాధారణ ప్రజలు ఎదుర్కొనేటట్టు సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం చేపట్టేటట్టు ప్రజాపాలన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నెల మొదటి మరియు 3వ బుధవారం ప్రత్యేక గ్రీవెన్స్ డేగా కండక్ట్ చేసినటువంటి మా చైర్మన్ గారికి, అదేవిధంగా దివ్యాంగ ఉద్యోగ సమాజం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలకు పరిష్కార దిశగా ఈరోజు శుక్రవారం అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రీవెన్స్లో మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన సానుకూలంగా స్పందిస్తూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో మా దివ్యాంగ ఉద్యోగ సమాజానికి, నిరుద్యోగ సమాజానికి, అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సారథిగా వ్యవహరించినటువంటి చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ మా దివ్యాంగ సమాజాన్ని చిత్తశుద్ధికి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని మరొక కొవ్వొత్తిని వెలిగించగలుగుతుంది. అదేవిధంగా స్వతహాగా దివ్యాంగ జాతికి, మా జాతికి చెందినటువంటి చైర్మన్ గారు మా సమస్యల పట్ల ప్రతి అనునిత్యం దివ్యాంగుల శాఖ అయినటువంటి హెడ్ ఆఫీస్లో గౌరవనీయులు వికలాంగుల శాఖ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారి ఆధ్వర్యంలో ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను చాలా కూలసంకంగా వినుకుంటూ దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు సమస్యలను వినుకుంటూ అనేక జిల్లాల నుంచి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ ఉద్యోగులకు సంబంధించి వివరాలను సేకరిస్తూ ఇంకా సంతోషదగిన విషయం ఏంటంటే అప్పటికప్పుడు ఒక్కొక్క సమస్య వినుకుంటూ ఆ సమస్యకు సంబంధించి ఎక్కడ సాల్వ్ ఉంది అనే విషయం పైన దృష్టి కేంద్రీకరించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులకు, కలెక్టర్లకు, ఇతర డైరెక్టర్లకు ఫోన్ చేస్తూ ఈ ఇష్యూ ఇట్లా నడుస్తుంది, ఈ ఇష్యూ పైన మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి అప్పటికప్పటికే ఆ సమస్యలను వివరిస్తూ సాధించే దిశగా చాలా గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ముత్తినేని వీరయ్య గారు దివ్యాంగుల కోసము మాట్లాడడం జరిగింది. నిజానికి ఒక మేధావి, సమస్యల పట్ల అవగాహన వ్యక్తులు ఈ తెలంగాణ సంబంధించి దివ్యాంగులకు శాఖకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇటువంటి సందర్భంలో మరి అనేక విషయాల పట్ల, అనేక సమస్యల పట్ల ఆ చైర్మన్ గారికి అవగాహన ఉన్నది కాబట్టి తప్పనిసరిగా కూడా మరో దశ కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఉద్యోగ సమస్యలు కాకుండా నిరుద్యోగ సమస్యలు కూడా అనేకంగా పరిష్కరించబడతాయనే ఆలోచన మాలో ఉంది. ఈ సందర్భంగా మా కోసం చాలా వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఎప్పటికప్పటికి డిపార్ట్మెంట్ వాళ్ళగా మాట్లాడి సమస్యలు తీర్చే క్రమంలో మాతోటి ఇవాళ భాగస్వామ్యమైనందుకు ప్రతి మన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఈరోజు విచ్చేసిన వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన బాధ్యులందరికీ మా తరపున
వరంగల్ జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు బిల్లా మహేందర్, దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా వికలాంగులు రుణపడి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటారు, ఎందుకంటే వికలాంగులకు చేస్తున్న సేవ అటువంటిది. వాళ్ళు ఇచ్చిన 34 జీవో కానీ, ఇప్పుడు చేస్తున్న సేవలు కానీ, ఇవన్నీ ఆలోచించుకుంటే వికలాంగులందరూ, వికలాంగులందరూ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటారు. ఈ కార్యక్రమం చేసిన దీనికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి చేసిన ఒక వారధిలాగా ఉన్న మా సంస్థ చైర్మన్ అయిన ముత్తినేని వీరయ్య సార్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారికి చాలా ధన్యవాదములు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంఘంకు ఉన్న సమస్యలు, ఉద్యోగులకు ఉన్న సమస్యల కొరకు సమస్యలు రిప్రజెంట్ చేసిన మా సంఘ అధ్యక్షులు అబిబిఎస్ సార్ గారికి, కార్యదర్శి లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఉద్యోగుల సంఘం తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు. మా ఉద్యోగులకు ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఒక చైర్మన్ గారు ప్రోత్సహించి మా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న మా సంఘ అధ్యక్షులు హబీబ్ గారికి, లక్ష్మయ్య సార్ గారికి, మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత జయప్రదమైనది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా మా వికలాంగుల ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న మన చైర్మన్ అయిన ముత్తినేని వీరయ్య సార్కి చాలా ధన్యవాదాలు. వికలాంగ ఉద్యోగులు రుణపడి ఉంటారు. ఈ 99 రోజుల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రారంభించారో మా వికలాంగుల ఉద్యోగులకు చాలా మేలు జరిగిందని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా ఉద్యోగులందరూ జయప్రదం చేసినారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ జిల్లాల నుంచి ప్లస్ రాష్ట్ర నాయకత్వం అందరం కలిసి పలు సమస్యల మీద కలవడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మన ప్రాథమిక సభ్యులు ఏదైతే వాట్సాప్ గ్రూప్లలో ఏ విషయాలు అయితే కావట్లేదు అడుగుతున్నారో, వాస్తవానికి ఇక్కడ ప్రత్యక్షంగా మీ నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు అన్ని విషయాలు మన సభ్యుల దృష్టికి తీసుకుపోవటానికి ఈ అవకాశం నాకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షులు ప్లస్ రాష్ట్ర కార్యదర్శి వాళ్ళ నాయకత్వము చాలా సమస్యలని వ్యయ ప్రయాసాలు గోర్చి ప్రతిరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడము, అవి ఎంపటే పరిష్కారం జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని క్రింది సభ్యులు గుర్తెరిగి మన సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని, రేపు చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ మన సమస్యల పరిష్కారం కోసం జిల్లాల పర్యటన చేస్తున్నారు. కాబట్టి మా వంతుగా, మా ఉద్యోగ సభ్యుల వంతుగా మా రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు వివిధ జిల్లాలో మేము ఆ పర్యటన విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే సూచన చేస్తుందో దాన్ని తూచ తప్పకుండా చేసి దాన్ని సక్సెస్ అయ్యే విధంగా అందరం కోఆర్డినేషన్ చేసుకొని మా ఆత్మబంధువు అయిన ముత్తినేని వీరవర్మ గారు ఈ అవకాశము మాకు రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే మా సమస్యలని ప్రత్యక్షంగా పలు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కారం చూపి నేనున్న ధైర్యం ఇచ్చి ఇంకా మనకు సంబంధించిన జీవోలని తీసుకురావడం ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆయన ఎక్కడైతే జిల్లాల పర్యటన చేస్తారో మా వంతుగా ఉమ్మడి జిల్లాల వారిగా దాన్ని విజయవంతం చేసి వారికి మేము ఈ కృతజ్ఞత తెలుపుకుంటామని. నమస్కారం అందరికీ. నా పేరు రాజప్ప. నేను సెర్పు స్టేట్ జనరల్ సెక్రటరీ దివ్యాంగ ఉద్యోగుల సంఘానికి. అలాగనే మా ఈరోజు ప్రోగ్రాంకి మన చైర్మన్ గారు అయిన ఈరోజు గిరిజన సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగనే ముఖ్యమంత్రి గారికి కూడా ఈ 19 డేస్ ప్రోగ్రాంలు అన్నీ ఎట్టయితే అన్ని డిపార్ట్మెంట్ కలిగి చేయాలనుకున్నారో దాంట్లో భాగం ఇది కూడా మాకు పెట్టినందుకు కొడంగల్ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రీవెన్స్ డేలో మా సమస్యలన్నింటిని కూడా పరిష్కారానికి మా చైర్మన్ సాబ్ చేసిన చొరవకు నిజంగా సార్కు చాలా గ్రేట్గా థ్యాంక్స్ఫుల్ చెప్పడానికి అవకాశం ఉంది. సార్ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ డైరెక్ట్గా మా ఎస్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేసి మా సమస్య పైన అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి సమస్యను క్లియర్ చేయడానికి సారు చాలా చొరవ చూపింది. కాబట్టి ముత్తినేని వీరయ్య స్వామి గారికి చైర్మన్ సార్ గారికి
చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే మాకు 34 జీవో కానీ వరల్డ్ డిజబుల్ ఆన్ ఉద్యోగం నుంచి వచ్చిన జీవో ప్రకారం కానీ దానికి రావడానికి కృషి చేసిన చైర్మన్ సాబ్కు మరి అట్లాగనే మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. దానికి వెనుకుండి చేసిన మా స్టేట్ అధ్యక్షులు అభిమేష్ సార్కి, లక్ష్మణ్ సార్కి, తర్వాత మా కార్యవర్గానికి, మా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి సమస్యలు ఇంకా ముందు ఇట్లా నిర్వహించడం ఉంటే మా వికలాంగ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు అయితే రావని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి చైర్మన్ గారు ఇంకా రెట్టింపు సంవత్సరం మా సమస్యలను క్లియర్ చేస్తారని ఆశిస్తూ కంపల్సరీ చేస్తారని మాకు పూర్తి విశ్వాసంతో ఉంది. భవిష్యత్తులో చైర్మన్ సాబ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత మనకు మా శాఖ మంత్రి గారు కానీ పాలాభిషేకం ఖచ్చితంగా మేము చేస్తాం. మా జీవులు వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున సార్కు ఎన్నైనా రుణపడి ఉంటాం. కాబట్టి మాకు ఇంకా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎంతైనా వికలాంగ ఉద్యోగుల తరఫున ఎంత చేసినా మాకు మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ కాలంలో రావాల్సిన ప్రమోషన్ కదా, మరి ఆ కాలంలో రావాల్సిన ప్రమోషన్కి ఆ కాలం గురించి ఆలోచించాలి కానీ ఈ కాలం గురించి ఆలోచించి ఇప్పుడు లేకపోతే ఎట్నొకటి మీరు దీన్ని కోర్టు ఆర్డర్ కదా, ఎట్నొకటి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఒక మాట చూడండి, మళ్ళా కోర్టుకు ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీద పోవడం ఏందండి? అవును, ఆమె పోయింది, ఆమెకు ఆర్డర్ ఇచ్చినారు, ఆ ఆర్డర్ని పట్టుకుని ప్రమోషన్ ఇచ్చేదానికి ఏముందండి అక్కడ? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మళ్ళా ఒక మాట సీఓ గారు, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ కోర్టు అడిగింది. కోర్టు ఇప్పుడు మళ్ళా డైరెక్షన్ ఎట్టి పరిస్థితి మాకు ప్రమోషన్ ఇవ్వాల్సిందని చెప్తుంది. మరి అప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నారు ఎండి ఇది? ఇప్పుడు నీకేం అన్యాయం జరిగింది? జరలేదు సార్, అయితే వేరే వాళ్ళది పెట్టి ఇన్పుట్ పెట్టి నాకు ఇవ్వద్దని రిప్రజెంటేషన్ నేను చెప్తాను. ఒకటి అడిగ్ కేసు మనకు లేదు, జనరల్ వచ్చిన వాళ్ళు చూసి అడిగ్ కేసు ఒకటి పెడుతున్నారు. అందరి సదరన్ సర్టిఫికేట్ చూడాలి, మాన్యువల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సదరన్ సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు అప్పుడు మాన్యువల్ అవి కూడా చూస్తున్నారు వీళ్ళ దగ్గర. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడా నీకు నంబర్? ప్రిన్సిపల్ సెక్రటరీ నెంబర్ ఉందని ఇక్కడ రవీంద్ర గారు ఏం చెప్తున్నారంటే, ఏ జిల్లాలో హెల్త్ క్యాంప్ పెట్టాలో ఆ జిల్లాలో హ్యాండిక్యాప్డ్ ఎంతమంది ఒక్కసారి లెటర్ డిఎంహెచ్ఓ గారికి పెట్టండి, కాపీ నాకు పెట్టండి, పెట్టించేద్దామంటున్నాడు. ఎన్ని జిల్లాలో పెట్టమన్నా పెట్టించేద్దాం, క్యాంపులు ఖచ్చితంగా చేద్దామంటున్నాడు హెల్త్ క్యాంపు. ఇప్పుడు వికలాంగ ఉద్యోగులకైనా వికలాంగులందరికీ ఉద్యోగులకి వికలాంగ ఉద్యోగులకి ఎంతమంది ఏ జిల్లాలో ఉన్నారో చెప్పండి, ఒక డిఎంహెచ్ఓకి నోటు పెట్టండి, మన డైరెక్టర్ గారు కూడా పెట్టేస్తే నా లెటర్ ఇస్తాను, పెట్టించేస్తే అన్ని జిల్లాలో హెల్త్ క్యాంపులు పెట్టిద్దాము. ఇంకేంది ఇదేంది రైల్వే మినిస్టర్? వందే భారత్ లో ఫేర్ కన్ఫ్యూజన్ మనకు ఇవ్వట్లేదు. రైల్వే మినిస్టర్ కా ఇది? ఎవరన్నారు ఎండి ఇది? ఇప్పుడు నీకేం అన్యాయం జరిగింది? జరలేదు సార్, అయితే వేరే వాళ్ళది పెట్టి ఇన్పుట్ పెట్టి నాకు ఇవ్వద్దని రిప్రజెంటేషన్ నేను చెప్తాను. ఒకటి అడిగ్ కేసు మనకు లేదు, జనరల్ వచ్చిన వాళ్ళు చూసి అడిగ్ కేసు ఒకటి పెడుతున్నారు. అందరి సదరన్ సర్టిఫికేట్ చూడాలి, మాన్యువల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సదరన్ సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు అప్పుడు మాన్యువల్ అవి కూడా చూస్తున్నారు వీళ్ళ దగ్గర. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడా నీకు నంబర్? ప్రిన్సిపల్ సెక్రటరీ నెంబర్ ఉందని ఇక్కడ రవీంద్ర గారు ఏం చెప్తున్నారంటే, ఏ జిల్లాలో హెల్త్ క్యాంప్ పెట్టాలో ఆ జిల్లాలో హ్యాండిక్యాప్డ్ ఎంతమంది ఒక్కసారి లెటర్ డిఎంహెచ్ఓ గారికి పెట్టండి, కాపీ నాకు పెట్టండి, పెట్టించేద్దామంటున్నాడు. ఎన్ని జిల్లాలో పెట్టమన్నా పెట్టించేద్దాం, క్యాంపులు ఖచ్చితంగా చేద్దామంటున్నాడు హెల్త్ క్యాంపు. ఇప్పుడు వికలాంగ ఉద్యోగులకైనా వికలాంగులందరికీ ఉద్యోగులకి వికలాంగ ఉద్యోగులకి ఎంతమంది ఏ జిల్లాలో ఉన్నారో చెప్పండి, ఒక డిఎంహెచ్ఓకి నోటు పెట్టండి, మన డైరెక్టర్ గారు కూడా పెట్టేస్తే నా లెటర్ ఇస్తాను, పెట్టించేస్తే అన్ని జిల్లాలో హెల్త్ క్యాంపులు పెట్టిద్దాము. ఇంకేంది ఇదేంది రైల్వే మినిస్టర్? వందే భారత్ లో ఫేర్ కన్ఫ్యూజన్ మనకు ఇవ్వట్లేదు.
రైల్వే మినిస్టర్కా ఇది? సీట్లు ఇస్తున్నారు కానీ పేరు కన్ఫ్యూజన్. గ్రౌండ్ వల్ల చేరట్లేదు, అది ఇబ్బంది. గ్రౌండ్ లో చేస్తే నేను కూడా అన్న చెప్పండి. పోతే నమస్తే నమస్తే కాజా బ్రదర్, బాగున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్ లో అయితే పిహెచ్ ఫస్ట్ ఇవ్వాలి కదా మాకు జిల్లా అలాట్మెంట్. అంటే ఇప్పుడు జోన్ లో మా పోస్టులు 4 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఖమ్మం జిల్లా వాళ్ళకి మా ఖమ్మం జిల్లాని ఇవ్వకుండా వరంగల్ వాడు ఇవ్వచ్చు కదా మాకు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. వన్ వర్డ్ ఏంటంటే మనం జీవో నెంబర్ 34ని ఎవరు అతీతం కాదు, ఏ డిపార్ట్మెంట్ అతీతం కాదు, అందరూ అమలు చేయాల్సిందే. తెలంగాణ గెజిట్ కదా అది, గెజిట్ ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళు? నేను మాట్లాడతానులే. ఇలా ఈ డైరెక్టర్ నెంబర్ ఉందని ఇక్కడ నెంబర్ ఉందా డైరెక్టర్ కాజా సార్? కాదు, జీవీ మేడం రూరల్ ఎంప్లాయ్మెంట్ సెర్ప్ కాదు కదా ఇది. దివ్య మేడం డైరెక్టర్ కాదు కదా దీనికి. నా చేత మీరు సెంట్రల్ మినిస్టర్ కూడా లెటర్ పెట్టిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రైల్వే డిపార్ట్మెంట్ లో సెంట్రల్ లో మనకు న్యాయం జరగట్లేదా? స్లీపర్ కోచ్ లో కానీ అన్నిట్లో ఇస్తారు పేరు కన్ఫ్యూజన్. డిజబుల్ వందే భారత్ లేదు. వందే భారత్ లేకపోతే ఎట్లా? మన వికలాంగులని మోదీ గారేమో దివ్యాంగ అంటాడు, దివ్యమైన శక్తులు అంటాడు మోదీ గారు. లేదు నేను చాలా సీరియస్ గా లైన్ రాశాను దీంట్లో. ఏమంటే యాక్షన్ తీసుకోమని రాశాను. మీరు రైల్వే మినిస్టర్ గారికి పంపించండి. నేను కూడా అఫీషియల్ గా రైల్వే మినిస్టర్ గారికి లెటర్ పెడతాను, సరేనా? మనల్ని కూడా సేమ్ బాధితుడే. TGSPDCలా ఎవరున్నారు? ఎండి ఉందా నంబరు? ఎందుకు రా ఇప్పుడు ఒక మాట విను, ఒక మాట. నువ్వు భూదేవి, నీ పేరు ఏం పేరు? భూదేవి. అంటే నీకు భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి. సీతమ్మ తల్లి పేరు పెట్టుకున్నావు నువ్వు. ఎందుకు నీకు ఇట్లా ఏడుస్తావు, నువ్వు బాధపడతావు? నేను నీకు హెల్ప్ చేస్తా కదా నీకు. ఇప్పుడు నీకు కలెక్టర్గా మన సీఈఓకి మాట్లాడినా కదా. ఇప్పుడు సీఈఓ గారు ఇప్పుడు ఖచ్చితంగా నాకు కలెక్టర్ గారి నెంబర్ పంపిస్తారు. విన్నావమ్మా? కలెక్టర్ గారి నెంబర్ పంపిస్తారు. నీకు కలెక్టర్ కూడా మాట్లాడతాను నేను. విన్నావా? నేను కలెక్టర్కి నీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడతావు. సరే, ఇప్పుడు నీ విషయంలో అక్కడ ఏంటంటే ఆ పాత సీఈఓ ఎవరైతే చేశారో అతను తప్పు చేశాడు నాన్న. పాత సీఈఓ తప్పు చేశాడు, కానీ ఈ సీఈఓ ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు అంటే జిల్లాలో పేపర్కేషన్స్ అయినాయి కదా, దాంట్లో నీకంటే సీనియర్స్ ఉన్నారట. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలంటే కష్టం, కానీ ఆనాడు నీ ప్రమోషన్ ఇవ్వడానికి నువ్వు ఎలిజిబుల్ పర్సన్ అంట. నువ్వు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు ఆయన మీటింగ్లో ఉన్న మాట్లాడినాడుగా నాతోని కలెక్టర్ నెంబర్ కనుక. ఇక్కడ కోటిలింగం అని ఒకతను ఉన్నాడు. ఈ కోటిలింగము ఇంతకు ముందు హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చి తనకి. అన్నా జీవో నెంబర్ 34 100% ఎలిజిబుల్ జీవోది లేదు. మొత్తం ఉద్యోగుల సంఘం అంటే నేను ఎవ్రీ వెడ్నెస్డే గ్రీవెన్స్ పెడతాను. యాక్చువల్గా స్పెషల్ గ్రీవెన్స్ ఏంటంటే ఉద్యోగుల సంఘానికి ఉద్యోగులకు పెట్టాను ఇవ్వాలి, వికలాంగ ఉద్యోగులకు. సీఈఓ గారు, నేను ముత్తినేని వీరయ్య మాట్లాడుతున్నాను. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, హ్యాండిక్యాప్ డిపార్ట్మెంటు, తెలంగాణ గవర్నమెంటు. జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూలు, గర్ల్స్ బాదపల్లి. ఒకటే పోస్ట్ ఉంది, 2 ప్రమోషన్కి ఉన్నారు. ఒకటే పోస్ట్ ఉంది, 2 ప్రమోషన్కి పర్సన్స్ ఉన్నారు. అలాంటి కండిషన్ ఏర్పడినప్పుడు బై బర్త్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రయారిటీ ఇవ్వాలట. అంటే ఒకటేంటమ్మా, సీనియారిటీ అయినప్పటికి కూడా 2 సేమ్ సీనియారిటీ ఉందట. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ జూనియర్ లెక్చరర్స్ అట, వాళ్ళిద్దరు జూనియర్ లెక్చరర్స్ ఒకే డేట్ ఎక్కారట వాళ్ళ ఉద్యోగానికి. యాక్చువల్గా ఇతనేమో బై బర్త్ హ్యాండిక్యాప్డ్, ఇంకొక అతనేమో సంవత్సరం క్రితం కాలు కోల్పోయాడు. అయితే దీనికి సంబంధించి మీరు ఇంకొక ఓడి కూడా ఏంటంటే, వీళ్ళు ఇంకొక కోర్టు ఆర్డర్లో ఇంకొకటి కూడా ఏంటంటమ్మా,
సీనియారిటీ లేకపోయినా కానీ భయపడితే హ్యాండిక్యాప్డ్కి ప్రమోషన్ ఇవ్వాలట. ఉందంట. ఒకటి వీళ్ళు నా దగ్గర ఒక రిప్రజెంటేషన్ తెచ్చారు మేడం. ఇది ఒకటి సిద్ధరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మేము పంపిస్తాను. కొంచెం ఇవి ఇంకొక చిన్న విషయం మేడం, ఇంకొకటి ఇది మీకు పంపిస్తాను. ఇంకొక వర్డ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది ఖమ్మం, కొన్ని డిపార్ట్మెంట్స్ ఈ జీవో నెంబర్ 34ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ప్రమోషన్ అక్కడే ప్రమోషన్ పొందాలి కదా, అది పట్టించుకోవడం లేదు. అదొక ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనకి 4% ఉంది కదా వీళ్ళకి మన ప్రమోషన్.